ఎగ్జామినేషన్ ప్రాసెస్ అంతా అయిపోయింది. అసలు పోస్టింగ్ ప్రిఫరెన్సెస్ ఎలా పెట్టాలి సార్? మనకంటే మనకి ఏమైనా పర్టికులర్గా పిలుస్తారా ఆఫ్లైన్లో, లేకపోతే ఆన్లైన్లో అది మనం ఫిల్ చేసుకోవాలా? అండ్ మనకి మన ర్యాంకింగ్ని బట్టి మనకి ప్రిఫరెన్స్ వస్తుందా? ఆ క్లారిటీ కూడా ఒకసారి మన స్టూడెంట్స్. యాక్చువల్గా ఇప్పుడు మనకి రిటర్న్ క్వాలిఫై అయిపోయిన తర్వాతకి మనకి డీటెయిల్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాలి సార్. అంటే మీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ గురించి మీ ఎవ్రీథింగ్ వాళ్ళు అడుగుతారు మనల్ని. అది మనం ఆన్లైన్లో ఫిల్ చేయాలి వెబ్సైట్లో, యూపీఎస్సీ వెబ్సైట్లో. అప్పుడే వాళ్ళు మనల్ని పోస్ట్ ప్రిఫరెన్సెస్ కూడా అడుగుతారు సార్. ఓకే. దీంట్లో 5 పోస్ట్ ఉంటాయి సార్. లైక్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ అని, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ అని, ఎస్ఎస్బి సీమా సహస్రబల్, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్, ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్. ఈ 5 ఉంటాయి సార్. ఈ 5లో మనకి ఫర్ ఎగ్జాంపుల్ నార్త్ సైడ్ వాళ్ళేమో ఐటీబీపీ కానీ బిఎస్ఎఫ్ కానీ వాళ్ళు ఫస్ట్ పెట్టుకుంటారు. ఓకే. ఇప్పుడు మన సౌత్ వాళ్ళు సిఆర్పిఎఫ్ కానీ సిఎస్ఎఫ్ కానీ ఫస్ట్ పెట్టుకుంటారు. అట్లా ఏంటంటే రీజియన్ వైజ్ వాళ్ళ వర్క్ ప్లేస్ డిసైడ్ అవుతుంది కాబట్టి వాళ్ళు వాళ్ళ ఇష్టం వచ్చింది పెట్టుకుంటారు సార్. ఇప్పుడు నా కేసులో నేను సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ పెట్టుకున్నాను. దాని డ్యూటీ మెయిన్ అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే లైక్ పెద్ద పెద్ద పిఎస్యూస్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ, ఇండియా ఎయిర్పోర్ట్స్ కానీ, సీ పోర్ట్స్ కానీ, ఈ అంటే ఇలాంటి ఏదైతే క్రిటికల్ ఇన్స్టాలేషన్స్ ఉన్నాయో ఈ మన ఇండియన్ ఎకానమీకి ఏదైతే ఇంపార్టెంటో దాన్ని గార్డ్ చేయడం, ఆ ఏరియా మొత్తం మనం మెయింటైన్ చేయడం మన కంట్రోల్లో ఉంటుంది సార్. సో ఇలా వాళ్ళ ప్రిఫరెన్సెస్ అని ఇలా డివైడ్ అవుతూ ఉంటాయి సార్. ఓకే.